బాబురావు గారు. అధ్యక్ష, ప్రకాశం జిల్లాలో ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి ఎంతో వెనకబడిన ప్రాంతమైనటువంటి కనిగిరి నియోజకవర్గం అయితేనే, పక్కనే ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గాలు కానీ, ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతానికి ఎప్పుడు వలసలు పోతూ ఉంటారు అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వస్తే వలసలాగిపోయి అక్కడ ఉపాధి తత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉండే అవసరం ఉన్నదనే ఉద్దేశంతో ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ని మా ప్రకాశం జిల్లాకి ఇవ్వటం కానీ, అదేవిధంగా నా నియోజకవర్గమైనటువంటి కనిగిరిలో దీన్ని నెలకొల్పడానికి మేము ముఖ్యమంత్రి గారికి ప్రకాశం జిల్లా తరఫున అయితేనేమి, అదేవిధంగా మా నియోజకవర్గం ప్రజల తరఫున కానీ మా తరఫున కానీ ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఎంత త్వరలో అయితే అంత మంచిదని చెప్పి మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం అధ్యక్ష. అది కూడా కాకుండా ఆ ప్రాంతంలో వలస ఆగిపోవాలంటే ముఖ్యంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని పరిస్థితుల్లో ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వస్తే ఆ ప్రాంత ప్రజలు కానీ అక్కడ వాళ్ళకి కానీ చాలా ఉద్యోగ అవకాశాలు వచ్చి వలసలాగిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అధ్యక్ష, దీంట్లో ఏమైనా బడ్జెట్ ఏమైనా కేటాయించారేమో ఈ సంవత్సరంలో అనేది కూడా తెలియాలనేది మీ ద్వారా మేము మంత్రి గారిని అడుగుతున్నాం అధ్యక్ష. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మంచిదని కూడా మేము రామారావు గారు అధ్యక్ష. ఓకే, ఇది 2015 10వ నెలలో మనకి ప్రభుత్వం దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సిగ్నల్ వచ్చింది అధ్యక్ష. అప్రూవ్ చేశారు. అంచేత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఒక ప్రాజెక్ట్ని భారీ ఎత్తున చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో అధ్యక్ష 3 ఫేజెస్ కిందగా డివైడ్ చేశారు. 3 ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్ 16-20 వరకు 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు, ఎంప్లాయ్మెంట్ 10,000 పైచీలకు ఎంప్లాయ్మెంటు. రెండో ఫేజ్లో 20-21 నుంచి 30 వరకు కూడా 19,000 కోట్లు, దాదాపు 31,000 ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అధ్యక్ష. థర్డ్ ఫేజ్ 20-31-40 సంవత్సరాల్లో ఇది దాదాపు 19,700 కోట్లు. మొత్తం టోటల్ 20 ఇయర్స్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఇప్పటికే ఎస్పీవి ఆల్రెడీ రిజిస్టర్ చేశారు. అంచేత ఎస్పీవి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పటికే ఏపీఐసి కొంత ల్యాండ్ కూడా వాళ్ళ క్లియరెన్స్ కూడా ఉంది. కొంత ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, కొంత ల్యాండ్ గవర్నమెంట్ దగ్గర తీసుకోవాలి, కొంత ల్యాండ్ వర్క్ కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ప్రాజెక్టు ఎస్పీవి రిజిస్టర్ అయింది కాబట్టి ఇమీడియట్గానే టేకప్ చేస్తారు. డిలే ఏముండదు అధ్యక్ష. అంచేత గవర్నమెంట్ షేరింగ్ కూడా చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం షేరింగ్ కూడా ఉంది అధ్యక్ష. దాంట్లో కేంద్ర ప్రభుత్వం 37%, రాష్ట్ర ప్రభుత్వం 63%. అంచేత రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన కూడా 10వ నెలలో అప్రూవ్ చేశారు. అంచేత గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ ది ప్రాజెక్ట్. ఎంచేతంటే బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి దీన్ని 3 ఫేజెస్లో కంప్లీట్ చేయాలి. వెంటనే మొదలు పెట్టడం కూడా జరుగుతుందనేది కూడా గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియపరుస్తున్నాను అధ్యక్ష.